హాయ్, ఎలా ఉన్నారు? మరి ఫిజికల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ నాన్న. మరి ఫిజికల్కి పూర్తయిన తర్వాత అసలు ఘట్టం స్టార్ట్ అవుతుంది, మెయిన్స్. మరి మెయిన్స్లోనే మనం ఇన్నాళ్ళు కష్టపడ్డటువంటి విషయాన్నంతా కూడా చూపించాల్సి ఉంటుంది. మరి ఆ మెయిన్స్కి నేనేమైనా చేయగలనా అని ఆలోచిస్తే మరి గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లన్నింటినీ కూడా ఒక దగ్గర పోగు చేసి అందులో ఉన్న బయాలజీని ఎవ్రీడే 5 బిట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సార్ ఓన్లీ బయాలజీయేనా? అందుకే ఎప్పుడూ కూడా నాణ్యతలో ఏమాత్రం రాజీ పడిని మన ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్ అక్షయ ఇన్స్టిట్యూట్ గుడివాడ కొన్ని వందల మందిని కానిస్టేబుల్గా తీర్చిదిద్దినటువంటి అధ్యాపక బృందం మా సొంతం. వీరితోటి ప్రతిరోజు 5 ప్రీవియస్ బిట్లు మన ఛానల్లో రాబోతున్నాయి. మరి ఈ బిట్లన్నింటినీ కూడా మీరు తీసుకుని వీటిని క్షుణ్ణంగా చదివి మరి మీరు 100% విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మరి ఎస్ఎస్ అక్షయ ఇన్స్టిట్యూట్ తరపున ఇవాళ మనం బయాలజీ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఇక బయాలజీ క్వశ్చన్ పేపర్ అంటే ప్రీవియస్ వేనండి. నా సొంత పైత్యం, బయటోడి పైత్యం ఇవన్నీ మనకు అనవసరం. ప్రీవియస్ పేపర్లే మనం కరెక్ట్గా గైడ్ చేస్తాయి. మరి అందులో మొదటి బిట్గా చూద్దాం. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ ఇన్ యాన్ ఇకోసిస్టమ్, అరేంజ్ దెమ్ యాజ్ ఏ ఫుడ్ చైన్. ఒక జీవావరణ వ్యవస్థలోని కొన్ని జీవుల క్రింద పేర్కొనబడ్డాయి, వాటిని ఆహారపు గొలుసుగా అమర్చండి. వచ్చేసాడు మన పుష్పగాడు. కాంతిని తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకని తింటది పులి. ఏయ్ ఆహారపు గొలుసు ఇదిగో మనం ఇచ్చింది సాంగ్, అంటే మన బయాలజీ వాళ్ళు ఇచ్చింది. మాస్టర్ ఈ ఆహారపు గొలుసు అంటున్నారు ఏంటి, దీని గురించి ఎలా చెప్పగలం? ముందు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుని దాని ప్రకారం వెళ్దాం. మనందరికీ తెలుసు ఆహారపు గొలుసు అనే దాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరు? ఆహారపు గొలుసు అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి లిండ్మన్. మొట్టమొదటి బిట్ వచ్చేసింది. ఎవరు తీసుకొచ్చారు? లిండ్మన్. సార్ అసలు ఆహారపు గొలుసు ఎన్ని రకాలు? ఊరుకోండి సార్, బంగారపు గొలుసు ఎండి గొలుసు తెలుసు, కానీ ఈ ఆహారపు గొలుసు రకాలేంటి వస్తాయి. మరి ఎత్తేనే ఉద్యోగం వస్తుంది. మొట్టమొదటిది మేసే ఆహారపు గొలుసు. చూడు గ్రీన్ కలర్లో ఇచ్చాను, దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. రెండవది ఎరుపు రంగులో ఇస్తున్నాను, ఏంటి సార్ అది? అదే డెట్రియస్. డెట్రియస్ ఆహారపు గొలుసు. సార్ డెట్రియస్ అంటున్నారు, ఇది ఇంగ్లీష్ పదం కదా, తెలుగులో ఏమంటారు? తెలుగులో దీన్నే పూతిక ఆహారపు గొలుసు అంటారు. సార్ మరి మేసే ఆహారపు గొలుసుని ఇంగ్లీష్లో ఏమంటారు సార్? దీన్నే గ్రేజింగ్ అనే టైప్తో చెప్తారు. సార్ పదాలు అయితే అర్థమవుతున్నాయి, మీరు చెప్పింది తెలుగే అని. అర్థం ఏంటి సార్? సింపుల్. మేసే ఆహారపు గొలుసు ఎప్పుడూ కూడా ఉత్పత్తిదారులతో ప్రారంభమవుతుంది. ఉత్పత్తిదారులు అంటే ఎవరు నాన్న? ఈ సమస్త జీవరాశి కూడా ఒకరికే సలాం చెప్పుకోవాలి. అది మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటాడు కదా, అట్లా కోసుకోవడమే మనలో మనం. నిజం పక్క. ఎవరు రాశారో కానీ డైలాగ్ సూపర్. ఎందుకు? నువ్వు పీల్చే ఆక్సిజన్ నుంచి నువ్వు తినే ఫుడ్ దాకా ప్రతీదీ అదే. నాన్ వెజ్, మరి నాన్ వెజ్ తినేటువంటి మేక నాన్ వెజ్ తింటున్నావు, అదేం తింటుంది? ఆకు. సేమ్. అందుకే ఉత్పత్తిదారులతో ప్రారంభమై ప్రాథమిక వినియోగదారులతో ఉంటుంది. నానా రెండవ ప్రీవియస్ బిట్ కూడా ఉంది రోయ్. మరి ప్రాథమిక వినియోగదారుల నుంచి ఎవరికి వస్తుంది సార్? ద్వితీయ వినియోగదారులు, ద్వివి అని రాశాను. ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులు, త్రువి అని రాశాను. మాస్టారు ఇంగ్లీష్లో ఏమంటారండి? ఉత్పత్తిదారుల్ని ప్రొడ్యూసర్స్ అనే పేరుతో పిలుస్తారు. ప్రాథమిక వినియోగదారుల్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ అని పిలుస్తారు. ద్వితీయ వినియోగదారుల్ని సెకండరీ కన్జ్యూమర్స్ అని పిలుస్తారు. తృతీయ వినియోగదారుల్ని టెర్షరీ కన్జ్యూమర్స్ అంటారు. పదాలు బాగున్నాయి సార్, ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా బాగుంటుందేమో. ఎస్. ముందుగా గడ్డి. మరి గడ్డిని తింటేది ఎవరు? మిడత. ఈ మిడతని తినేది ఎవరు? కప్ప. కప్పని తినేది ఎవరు? బుస్సరాజు. పాము. పాముని తీసుకెళ్ళేది ఎవరు? గరుత్మంతుడు, గద్ద. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఫస్ట్ బిట్ ఏంటి? ఇది గడ్డితో ప్రారంభమైంది, అంటే మొక్కలతో ప్రారంభమైంది. ఇది ఆహారపు గొలుసు మేసే. కాబట్టి ఎప్పుడూ కూడా మేసే ఆహారపు గొలుసులో మొదటి స్థానం ఉత్పత్తిదారులది, ప్రీవియస్ బిట్. రెండవ స్థానం ప్రాథమిక వినియోగదారులది. లేదా మరి మా బంగారు కొండల గురించి చెప్తున్నాను, ఎప్పుడూ మొక్కల్ని తినే వాటిని శాకాహారులు అంటాం. బిట్టు ఎలా కూడా అడగచ్చేమో చూసుకో.
ఆహారపు గొలుసులో ఎప్పుడు రెండవ స్థానంలో ఎవరుంటారు? శాకాహారులు. వాటికి మరొక పేరు ప్రాథమిక వినియోగదారులు. ద్వితీయ, తృతీయ, కీలకతం, దుకాన్బంద్. ఇది మనం చూసిన కాన్సెప్ట్. దీన్ని బిట్టులు ఆన్సర్లో వెతికే ప్రయత్నం చేద్దామా? చూద్దాం. ఇచ్చాడు 1 కప్ప, 2 గడ్డి మొక్కలు, 3 పాము, 4 గద్ద, 5 మిడత. రూల్ నెంబర్ 1, ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉండాలి? ఉత్పత్తిదారులు. ఇక్కడ ఉన్న వాటిలో మొక్కలకి చూసేది ఎవరు? గడ్డి బాక్స్. మరి ఇప్పుడు ఈ గడ్డి మొక్కలు అంటున్నావు కదా, గడ్డి మొక్కల ఆప్షన్ ఎంత? 2. 2 వెతుకు. 1 2 2 2 పోటీలో ఉన్నాయి. 3 4 వెళ్ళిపో. 4 5 వెళ్ళిపో. ఇందాకే చెప్పా, మొదటి స్థానంలో ఉత్పత్తిదారులు ఉంటే, ప్రొడ్యూసర్స్ ఉంటే, సెకండ్ ప్లేస్లో ఎవరు ఉండాలి? ప్రాథమిక వినియోగదారులు. గడ్డి మొక్కలు తినే ప్రాథమిక వినియోగదారులు ఎవరి పేరు చెప్పాను చూసుకో. కప్ప, గడ్డి మొక్కలు, పాము, గద్ద, మిడత. దొరికేసింది. మిడతనే ఇంగ్లీష్లో లోకస్ట్ అంటారు నాన్న. లోకస్ట్. ఓకేనా? అదెంత? 5. సెకండ్ ప్లేస్లో ఎంత ఉంది? 1 కాదు, 5. అయిపోయింది. ఆన్సర్ క్లియర్గా వచ్చింది. ఎప్పుడు ఏం వెతుకుతావు? మొదటి స్థానంలో ఉత్పత్తిదారులు, సెకండ్ స్థానంలో శాకాహారులు. వెతుకు, ఆన్సర్ వచ్చేస్తుంది. సార్ అంతా బాగానే ఉంది కానీ ఎర్రగా రాసావు డిట్రియస్ అని, మరి దాని పరిస్థితి ఏంటి? శవంతో స్టార్ట్ అవుతుంది. ఊరుకోండి సార్, శవాలకి వాళ్ళని భయపెడతారేంటి? శవమే. చనిపోయిన జీవులతో ప్రారంభమవుతుంది ఆహారపు గొలుసు. చూద్దాం. ఒక మొక్క చనిపోయింది. మొక్క శరీరం, ప్లాంట్ బాడీ. దీన్ని కొల్లబట్టడానికి ఎవరు వచ్చారు? బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఇట్సెల్ఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలను తినడానికి ఎవరు వచ్చారు? శిలీంధ్రం, ఫంగై. ఇదేం చేసింది? కొల్లబెట్టేసి హ్యూమస్ని తీసుకొచ్చింది. అంటే చనిపోయిన శరీరాన్ని నేలలో కలిపేసింది. కాబట్టి ఒకదాని మీద ఒకటి ఉంది. కాబట్టి ఏంటి? పూతికాహార కొల్లబెడుతున్నా. కాబట్టి శవంతో స్టార్ట్ అయితే డెట్రియస్, మేసే ఉత్పత్తిదారులతో స్టార్ట్ అయితే మేసే. సార్ బాగా డెప్త్గా అడిగితే ఎవరిని అడుగుతాడా? ఒకటి అడుగుతాడు. గడ్డి నుంచి మిడతకి, మిడత నుంచి కప్పకి, కప్ప నుంచి పావుకి, పావు నుంచి గద్దకి. ఎంత శక్తి వెళ్తుంది? నువ్వు ఎంత శక్తి అన్నా ఇట్టుకో, నాకు అనవసరం. 10%. ఊరుకోండి సార్, అలా ఎలాగ వెళ్తుంది? గడ్డి మొత్తం తినేద్దా? గడ్డిలో ఉండేటువంటి ఆకుపచ్చని పైభాగం వదిలేస్తుంది, లోపల ఉన్న ఈయనలో వదిలేస్తుంది, గుజ్జే తింటుంది. 10%. పోనీ మన భాషలో మాట్లాడుకుందాం. మేక మందారం మొక్క తినడానికి మన ఇంటికి వచ్చింది. వేర్లు తింటుందా? తినదు. కాండం తింటుందా? తినదు. పుష్పాలు తింటుందా? అప్పుడు అది పుష్ప అవుద్ది. తినదు. ఏం తింటుంది? పత్రం. పత్రం తిన్నప్పుడే, అంటే ఒక మందార మొక్కలో ఉండేటువంటి 10 కేజీల మందార మొక్కలో పత్రాలు ఎన్ని కేజీలు? 1 కేజీ. 10%. ఇప్పుడు ఈ మేకను పులి తింది. మేక తోలు తిందు, మేక పేగులు తిందు, మేక కొమ్ములు తిందు, మేక గిట్టలు తిందు, మేక ఎముకలు తిందు. మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి మాంసం తింటుంది. 10%. అంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎంత వెళ్తుంది? 10%. ఆహారపు గొలుసు నుంచి ఏ బిట్ వచ్చినా ఈ వలయంలో చిక్కోవాల్సిందే. ఓకేనండి? నెక్స్ట్ బిట్ చూద్దాం. స్నో బ్లైండ్నెస్ ఈజ్ డ్యూ టు ది. అబ్బో, స్నో బ్లైండ్నెస్కి కారణం ఏంటి? అందుకే చెప్తున్నా, ఇంగ్లీషు పదాలకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ నా కుక్క స్నో బ్లైండ్నెస్ అనే ఇచ్చాడు. మంచు అంధత్వం అని ఇవ్వాలి. అది ఇచ్చిన రిస్కే. చూడు, పైన ఇంగ్లీష్ కిందది. అందుకే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను సాధ్యమైనంత ఇంగ్లీష్ పదాలే చెప్తాను. గుడ్. స్నో బ్లైండ్నెస్ కారణం ఏంటి? పరారుణ కిరణాలు, యూవీ-ఏ కిరణాలు, యూవీ-బి కిరణాలు, ఎక్స్ కిరణాలు. మాస్టర్ ఏంటిది చెప్తా. పతోడు మంచోడు అనుకునే బతికేస్తాం మనం. ప్రపంచానికి శక్తినిచ్చే మహానుభావుడు. ఒరే సూర్యుడు, సూర్యుడు, ఇదిగో సూర్యుడు. ఈయన మనకంటే రసిక మహారాజు. అన్ని రకాల కాలాల్లోనూ అన్ని రకాల విషయాలు ఇస్తాడు. చూడ్డానికి దృగ్గోచరిచ్చాడు, పరారునిచ్చాడు. మరి ఇతనిలో కూడా ఒక చెడు లక్షణం ఉంది. ప్రతిసారి మీకు చెప్పేదే, ప్రతి వ్యక్తిలోనూ చెడు లక్షణాలు ఉంటాయని. ఆ చెడు లక్షణం పేరే యూవీ కిరణాలు. ఇతను ప్రమాదకరమైన ఏ కిరణాలు ఇచ్చాడు? యూవీ కిరణాలు. ఎన్ని రకములు? యూవీ కిరణములు 3 రకములు. 3 కూడా మన జీవితంలో ప్రవేశించే స్త్రీల లాంటివారు. ఏ రకం? భార్య లాంటిది. మంచిదా చెడ్డదా? మంచిదని చెప్పాలి, లేకపోతే నరికేద్ది. 2వ రకం మరదలు. కాస్త మంచిది, కాస్త చెడ్డది. 3వది బాబీ, పని మనిషి, రిస్క్ చూసుకో.
ఫుల్ రిస్క్ సార్. అంటే ఇప్పుడు యూవీ కిరణాల్లో మంచిది ఎవరు? నేను ఒప్పుకోను. నువ్వేంటి ఒప్పుకునేది? యూవీ కిరణాలని తన ద్వారా ప్రసరింపజేస్తూ లేత నీలిరంగులో ఉన్నదే ఓజోన్ పొర. లేత నీలిరంగులో ఏ వచ్చి బీపై మాలే అన్నట్టు ఏ కిరణాలు వచ్చి చక్కగా మనిషి మీద పడ్డాయి. మనిషి దేని మీద పడ్డాయి? చర్మం, స్కిన్ కింద ఏ టిష్యూ? ఎడిపోస్ టిష్యూ. ఎడిపోస్ కింద ఏముంది? కొవ్వు. మనకు బాగా ఎక్కువ కదా కొవ్వు. ఈ ఏ కిరణాలు కొవ్వు నుంచి తయారు చేసే విటమిన్ ఏ, డి. బిట్ రివర్స్ చేసుకో. డి విటమిన్ దేని నుంచి తయారైంది? కొవ్వు దేనిలో ఉంటుంది? ఎడిపోస్ ఎక్కడుంది? స్కిన్ మీద పడిన ఎవరు? ఏ. అంటే యూవీ కిరణాల్లో ఏ కిరణాలు మంచివి? డి. మనకి ప్రమాదం కావాలా? బీసీ కిరణాలు ఏమవుతున్నాయి సార్? ఈ నాకంటే రిస్క్ క్యాండిడేట్లు. బీని ఓజోన్ పైకి పంపించింది, సిని పైకి పంపించింది. అంటే మన తాత ముత్తాతలు ఉన్నప్పుడు ఓజోన్కి ఎవడు బొక్కెట్టినప్పుడు పైకి వెళ్ళిపోయినాయి. మనం ఏం చేస్తున్నాం? ఫ్రిడ్జులు, కూలింగ్ నీళ్ళు లేకపోతే తాగలేవు నీళ్లు. ఏసీలు లేకపోతే చెమట స్వెట్ యార్. స్ప్రేలు స్నానం చెయ్యవు కానీ ఆ స్ప్రేలు కొట్టుకోవడం. అవి కొట్టుకున్న తర్వాత 20-30 మంది అమ్మాయిలు వస్తారని వెనక్కి సుత్తే కుక్కలు వెనకబడడం. ఎందుకు వచ్చింది ఇది? గ్యాస్ బండలు, అలాగే రాకెట్లు, ఇవన్నీ కూడా కంప్రెస్ చేసిన దాన్ని ఇస్తున్నాయి. మరి కంప్రెస్ చేసిన దాన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుంది? తయారైనవే సిఎఫ్సీలు. ఏం తయారయ్యాయి? క్లోరో ఫ్లోరో కార్బన్స్. మనం వదిలేం. ఇవన్నీ ఎక్కడ పలసగా ఉందనుకో చూసుకుని రంధ్రస్య. ఓజోన్కి ఏం పడింది? పెద్ద బొక్క పడింది. ఇప్పుడు ఈ రంధ్రాల ద్వారా ఎవరు వస్తారు? ప్రమాదకరమైన బీసీలు వస్తున్నాయి. రండి. బి కిరణాలు ఆగయా, సి కిరణాలు ఆగయా. వీటి మధ్యలో కొట్టుమిట్టాడిపోయేవాడు మానవుడు. ఎందుకు? ఈ 2 కిరణాలు వచ్చి మన మీదే ప్రభావం చూపిస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది సార్? నడిపించు నానావా, కార్నియా అనేటువంటిది దెబ్బతింటుంది. ప్రమాదకరమైన సి కిరణాల వల్ల కార్నియా. అప్పుడు వచ్చేదాన్నే స్నో బ్లైండ్నెస్ అంటారు. అమ్మ దీనమ్మమ్మ వచ్చిందిరా నాను, స్నో బ్లైండ్నెస్ అంట. సార్ స్నో బ్లైండ్నెస్ అంటే మంచు అందుత్వం. ఆ పేరు ఎందుకు పెట్టాడు? కొంతమంది పర్వతాలు ఎక్కుతారు. ఎవరెస్ట్ ఎక్కేస్తాడు ఒక ఆయన, తెగెక్కేస్తాడు భార్య మీద కోపంతో. ఎక్కుతున్నప్పుడు తెల్లని మంచు మీద పడినటువంటి సూర్యకిరణం ఒకటి దాని మీద పడి కళ్ళ మీదకి వచ్చింది. ఇలా అంటాడు. ఎంతసేపు? ఏదో ఒక దగ్గర తెల్లగా ఉంటే పర్లేదు, మంచు పర్వతం అంతా ఎక్కాలి. తెల్లగా ఉన్న కాంతి కొట్టి కార్నియా పోతుంది. మంచు మీద పడిన కాంతి కళ్ళ మీద పడిపోతే మంచు అందుత్వం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. అందుకే బి మరియు సి కిరణాల వల్ల అంధత్వం వస్తే దాన్నే స్నో బ్లైండ్నెస్ అని అన్నారు. ఇప్పుడు స్నో బ్లైండ్నెస్ కారణం ఎవరు? బి మరియు సి. కాన్సెప్ట్ ఓకే. ఓజోన్ గురించి దాని గురించి ఇంక నెక్స్ట్ వస్తుంటే అక్కడ మాట్లాడుకుందామే. ఇప్పుడు వచ్చాయి స్లో బ్లైండ్నెస్ కారణం. ఎతుకు పరాన్న కిరణాలు కాదు, కొడత. ఏ కిరణాలు కాదు. ఏ కిరణాల వల్ల ఏమొచ్చింది? విటమిన్ డి. బి కిరణాలు దొంగ, సంబంధం లేదు. బీసీ ఇస్తే ఆన్సర్ బీసీ. కొద్దిగా రిస్క్, మరదల టైప్ ఇది. పని మనిషి ఫుల్ రిస్క్. నెక్స్ట్ చూద్దాం. పికప్ ది మిస్ మ్యాచ్డ్ పెయిర్. పికప్ అంటే తీసుకుని వెళ్ళిపోమని కాదు, ఇక్కడ చూడమని. సరిగా జతను గుర్తించండి. ఏం జత చేరాలో చూద్దాం. కోక్సల్ గ్రంథులు, తేళ్ళు, మాల్పీజియన్ నాలికలు, కీటకాలు, రుక్కాలు, రొయ్యలు, జ్వాలాకణాలు, బల్లపరుపు పురుగులు. ఇవన్నీ క్యాకీలు. డిక్. విసర్జకాంగం. తమ శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించే ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. ఇందులో మిస్ మ్యాచ్డ్ ఏదని అడుగుతున్నాడు. సరిగా లేనిది వెతుకుదామా? వెతికేద్దాం. కోక్సల్ గ్రంథి, తేళ్ళు. కోక్సల్ గ్లాండ్, స్కార్పియన్స్, పర్ఫెక్ట్లీ మ్యాచ్. మాల్పీజియన్ నాలికలు, కీటకాలు, ఇన్సెక్ట్స్, పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్. అంటే వీటి ద్వారా అవి చక్కగా వ్యర్థాన్ని పంపిస్తాయి. వృక్కాలు, రొయ్యలు దొరికేశాడు దొంగ. ఎందుకు సార్? చూద్దాం.
రొయ్య రావే. నువ్వు పంపించేటువంటి వ్యర్థ పదార్థం ఏ రంగులో ఉంటుంది? హరిత రంగు. హరిత రంగు అంటే గ్రీన్ కలర్. అందుకే వ్యర్థ పదార్థాలు హరితంగా ఉండి పంపించింది కాబట్టి, ఆకుపచ్చ రంగు వ్యర్థాలు పంపించింది కాబట్టి హరిత గ్రంథి. ఎప్పుడైనా రొయ్యని చేశారా అమ్మాయిలు? తింటాం. రొయ్య ఎప్పుడైనా చేస్తున్నప్పుడు చూడండి, చిన్న గ్రీన్ కలర్లోకి తీస్తారు, అదే హరిత గ్రంథి. ఇట్స్ కాల్డ్ యాజ్ గ్రీన్ గ్లాండ్. అంటే రొయ్యలు తమ యొక్క డుర్రును దేని ద్వారా పంపిస్తున్నాయి? గ్రీన్ గ్లాండ్. సార్ మరి నా అధికారి వృక్కాలను ఇచ్చాడు, అదెవరు? వృక్కాలను ఇచ్చాడు కాబట్టి వానపాము తెగ తిప్పుకుంటూ వెళ్ళిపోద్ది కదా ఇది. ఈ వానపాముకు అర్జెంటుగా అయితే వృక్కాల ద్వారా పంపిస్తుంది. మాస్టారు వృక్కాలను ఇంగ్లీష్లో ఏమంటారు మాస్టారు? నెఫ్రీడియా. నెఫ్రీడియా. సంతోషం. ఇది విషయం. ఇక జ్వాలాకణాలు బల్లపురుగు పురుగు అనేటువంటిది కరెక్ట్ అనేది నీకే అర్థమైపోయింది, ఎందుకంటే ఇది దొరికేసాడు కాబట్టి. ఇక్కడే ఒక కొత్త బిట్ చెప్తా, బుర్రకు బాగా ఎక్కించుకో. బల్లపరుపు పురుగుల్నే ప్లాటీహెల్మెంథీస్ అని పిలుస్తాం. వీటిలోనే మొట్టమొదటిసారిగా విసర్జక వ్యవస్థ వచ్చింది. ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఫస్ట్ అపీర్డ్ ఇన్ ప్లాటీహెల్మెంథీస్. బల్లపరుపు పురుగుల్లోనే వచ్చింది. అడుగుతాడు, విసర్జక వ్యవస్థ ఏర్పడిన తొలి వర్గం ప్లాటీహెల్మెంథీస్. ప్లాటీహెల్మెంథీస్ పురుగుల పేరు బల్లపరుపు పురుగులు. బల్లేసి ఏమేయాలి? పరుపు. ఈ కితకితలే వద్దనేది. ఫ్లాట్గా ఉంటాయని అర్థం, చాలా బల్లపరుపుగా ఉంటాయని అర్థం. జ్వాలాకణం ఫ్లేమ్ సెల్స్, మండుతున్న అగ్ని మాదిరిగా ఉంటుంది. ఆడికి సిగ్గులేదు చెప్పడానికి, నాకు సిగ్గులేదు. వ్యర్థ పదార్థం మండుతున్నట్టుగా ఉండడం ఏంటి సార్? అందుకే నిప్పు. ఇది విషయం. నెక్స్ట్కి వెళ్దామా? మ్యాచ్ ది ఫాలోయింగ్. తప్పనిసరిగా మెయిన్స్లో అడుగుతాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్. సరికానిదేది, సరి అయినదేది, కంగారు పెట్టేస్తుంటాడు. కంగారు ఏం పడుకు, దెబ్బకు దొరుకుద్ది. కొన్ని శాస్త్రీయ నామాలు ఇచ్చాడు, వాటి పేరు అడుగుతున్నాడు. ఓకేనా? బుంగారస్ కట్లపాము యొక్క శాస్త్రీయ నామం. ఇంగ్లీష్లో దీన్ని క్రెయిట్ స్నేక్ అంటాం. క్రెయిట్, CRAIT. క్రెయిట్ అంటే దాని చుట్టూ వలయం. ఇదిగో కట్లపాము ఎలా ఉందా, దాని శరీరం మీద ఇలా రింగ్స్ లాగా ఉంటాయి, అందుకే క్రెయిట్ స్నేక్ కట్లపాము అంటాం. కెమీలస్ బుర్రనోడు ఎవరికైనా అర్థమవుతుంది. క్యామిల్ ఉంటే. లేబియో రోహిత పిస్సు చేప, రోహు చేప చాలా ఫేమస్, బయట దొరికేది ఎక్కువ ఇదే. పాసర్ డొమెస్టికా పిచ్చుక, స్పారో, బ్యూఫో మయప్ప, కప్ప. మరి ఇప్పుడు ఇటు వెతుకుదాం. ఫిషెస్ మత్స్యాలు, మత్స్యము అనగా చేప. ఇదిగో ఈ మత్స్యాలు సగం మందికి అర్థమవుతుంది, తెలుగు మీడియం వాళ్ళకి. మత్స్యం అంటే కొంతమంది ముచ్చివేమో అనుకుంటారు, మీకు దండం పెడతా, పైన ఎతుకు. ఫిష్ ఏమని చెప్పా? రోహు, జింక్. A3 ఎక్కడుంది చూడు, 1, 4 అంటే 3 ఆన్సర్ కాదు, 2 ఆన్సర్ కాదు, తీసేయడమే టకటక. ఉభయచరాలు కప్ప 5 చూడు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. దొరికేసింది. ఇక మామూలుగా చేసుకెళ్ళిపోతాం. సరీసృపం పాము, క్షీరదం, క్యామిలస్ అసలు ఏమీ లేని ఇది. కాబట్టి ఇక్కడ దీని ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన నీతి 2. ఎప్పుడైనా జంతురాజ్యం చదివేటప్పుడు పేర్లు కొన్ని గుర్తుంచుకోవాలి. అవి ఏ పేర్లు? నువ్వు కట్లపాము, శీలావతి, శీలం లేనిది, శాపది, ఇదొకటి అని అనకూడదు, అంటే కుదరదు. ఇవన్నీ శాస్త్రీయ నామాలు, సైంటిఫిక్ నేమ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. కెటలైటిక్ కన్వర్టర్స్ ఆర్ యూజ్డ్ టు. కెటలైటిక్ కన్వర్టర్లను దేనికి వినియోగిస్తారు? SO2 కాలుష్య నియంత్రణ, మోటారు వాహనాల పొగలోని విషవాయువుల నియంత్రణ, ధర్మవిద్యుత్ కేంద్రాల పొగలోని రేణురూప పదార్థాల నియంత్రణకు, హాస్పిటల్ వ్యర్థాలు తొలగించుటకు. అసలు ఇవంటే ఏంటో చూద్దాం. వాటి మాత్రం మనం ఎందుకు వదలడం? ఇక్కడేమో వ్యర్థాలు ఇచ్చారు, అంటే ఆ వ్యర్థాల పదార్థాలు ఏంటి, వాటిని తొలగించు పరికరాలు ఇక్కడ ఇస్తున్నాను. మ్యాచ్ ది ఫాలోయింగ్లో బాగా ఉపయోగపడుతుందని ఇలా ఇచ్చేస్తున్నాను. ముందుగా మనం మాట్లాడాల్సింది దేని గురించి? ఎక్కువగా సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది, వీటిని ఎలా తొలగించాలి? ఆటోమొబైల్స్ అంటే మనం వాడేటువంటి అనేక రకాల వ్యర్థాలు వస్తున్నాయి, వాటిని ఎట్టా పంపించాలి? రేణురూప వ్యర్థాలు. రేణురూప వ్యర్థాలు అంటే పార్టికులేటెడ్ మ్యాటర్. అర్థం కావట్లేదు సార్.
దుమ్ము, మసి, లేకపోతే ధూళి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సార్ వీటిని పంపించడానికి మామూలుగా రాకూడదు సార్, చంపేద్దాం. ఇలా గొట్టాలు ఉంటాయి, ఇలాంటి వాటిని స్క్రబ్బర్స్ అంటారు. ఈ స్క్రబ్బర్లోకి సల్ఫర్ ఉన్న దానిని పంపించామనుకో సల్ఫర్ని ఆపేస్తుంది గొట్టం లోపల. వావ్! ఆటోమొబైల్స్కి ఏం పంపిద్దాం? ఈ ఆటోమొబైల్స్ వెనకాల సైలెన్సర్ ఉంటుంది కదా, మా కుర్రాళ్ళకి బాగా తెలుసు సైలెన్సర్. దాన్ని పీకేసి ఓ సౌండ్ చేస్తావు, అదిగో ఆ సైలెన్సర్కి కొన్ని బిగిస్తా. 3 రింగులు అయితే చేశారేంటి మాస్టరు? ఒక దాని పేరు ప్లాటినం, దీన్ని వాడినా పర్లా. ఇంకో దాని పేరు పెల్లాడియం, పెళ్ళా ఉంది కదా అని కసికి కిసిక్కనుకో. పెల్లాడియం అంటే ఒక మూలకం. రోడియం, ఈ 3 చాలా కాస్ట్లీ. వీటిని కనుక మనం సైలెన్సర్కి బిగించామనుకో సాధారణంగా వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఏమవుద్ది? దెబ్బలు పడతాయి రో అనుకుంటూ ఆగిపోతాయి, మంచి వాయువులే వస్తాయి. కాబట్టి ప్రమాదకరమైన వాయువుల్ని ఆపి మంచి వాయువుల్ని సైలెన్సర్ కింద పంపించే వాటినే ఆటోమొబైల్ వ్యర్థాలు అంటున్నాం. సార్ దీని పేరు చెప్పలేదు సార్, దీని పేరే కెటలైటిక్ కన్వర్టర్స్. కెటలైటిక్ కన్వర్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకున్నాను. ఏమని అడగచ్చు? ఆటోమొబైల్స్ నుంచి వచ్చే వ్యర్థాలను ఆపేది ఏంటి? కెటలైటిక్ కన్వర్టర్స్. వాటిలో వాడే మూటకాలు ప్లాటినం, పెల్లాడియం, రోడియం. కాస్త కాస్ట్ ఎక్కువే, కానీ పర్యావరణానికి మంచి జరుగుతుంది. వాడు రేణురూప వ్యర్థాలను పంపించడానికి ఏం చేస్తారు మాస్టారు? ఫ్యాక్టరీలో పెద్దది గొట్టం లాంటిది పెడతారు, దీని నుంచి రేణురూప వ్యర్థాలు పంపిస్తారు. వ్యర్థాలు పింక్ కలర్లో చూపిస్తున్నారు. ఇవన్నీ గొట్టంలో ఆగిపోతాయి, దుమ్ము ధూళి మొత్తం అంతా, మంచిది బయటికి వెళ్తుంది. వావ్! ఇలాంటి నిర్మాణాన్ని ఏమంటారు సార్? దీన్నే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అంటారు. నో తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి నాన్న, మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతాడా? సల్ఫర్ పంపించడానికి స్క్రబ్బర్, ఆటోమొబైల్స్ వ్యర్థాలు కెటలైటిక్ కన్వర్టర్స్, రేణురూప వ్యర్థాలు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్. వచ్చాయి క్వశ్చన్ దగ్గరికి. కెటలైటిక్ కన్వర్టర్లను దీనిలో వినియోగిస్తారు. చెప్పు, నువ్వే ఆన్సర్ ఇక్కడే చెప్పేయాలి. SO2 కాదు, ఎవరు? స్క్రబ్బర్. ఊరి మీ దొంపదేగా స్క్రబ్బర్ అంటే అంటుతోకునేది అనుకునేరు, గొట్టం. మోటారు వాహనాల విషవాయువుల నియంత్రణ, దొరికేసింది ఆన్సర్. థర్మల్ విద్యుత్ కేంద్రాలలో పొగలోని రేణురూప వ్యర్థాలకి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్. హాస్పిటల్స్లో ఉండే వ్యర్థాలను తొలగించడానికి ఇన్సిరేషన్లు అనే పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతికి పరికరం ఏమీ లేదు, గ్రేడింగ్ అనేటువంటిది ఉంటుంది. గ్రీన్ కలర్, రెడ్ కలర్ అనేటువంటిది, అది మనకు సంబంధం లేదు. చూడు, 1 ప్రీవియస్ బిట్ ఈక్వల్ టు 4 బిట్స్. 4 ఇచ్చాయి. ప్రతి దాంట్లోనే ఎంత మ్యాటర్ వచ్చింది సార్? సగానికి పైగా. ఇలా 5 క్వశ్చన్ పేపర్లు చెప్తాం. 5 క్వశ్చన్ పేపర్లలో ప్రతి 5 వస్తూ ఉంటాయి. సార్ మరి ఇంకా ఏమన్నా ఉందా సార్ అనేటువంటి దాన్ని చూస్తే మీకు చెప్తున్నాను, నేను విద్యార్థుల పక్షపాతిని కాబట్టి మరి ఈ తక్కువ టైంలో మనం వెళ్ళి ఎవరి పర్యవేక్షణలో ఉన్న చదివితే తప్పనిసరిగా జాబ్ వస్తుందా అని మీరు అడిగితే అలాంటి ఒక సంస్థని నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే ఆ సంస్థ వచ్చినటువంటి విజయాలే దానికి కారణం. ఆ సంస్థ పేరే SS అక్షయ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ తరపున నెక్స్ట్ నుంచి మనకి వీడియోలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ బయాలజీ. చూడండి ఇక్కడ శివకుమార్ సార్ మ్యాథ్స్ డైరెక్టరే మ్యాథ్స్ చెప్తున్నారు కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది వరం. అండ్ నెంబర్ 2, అక్కడే ఉండి చదువుకునే వాళ్ళకి దగ్గర ఉండి చెప్తూ ఉంటారు. సార్ తోటి మ్యాథ్స్ పేపర్లు వస్తాయి. ఇక ధనరాజ్ సార్ రీజనింగ్ అంటే ధనరాజ్ సార్ అంటే రీజనింగ్ సార్ తోటి కొన్ని వస్తాయి. ఇక సోషల్లో మీకు సంబంధించి శివరాజ్ సార్, శివప్రసాద్ సార్, వెంకట్ సార్, సతీష్ సార్, నారాయణ సార్, ఈ పేర్లన్నీ మీరు వినే ఉంటారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి మీకు బోధన చేస్తున్నారు. ఇక సైన్స్లో ఇక అమ్మా నరేషన్ వాడు ఉన్నాడు, ఎవడో బయాలజీ చెప్తాడు కానీ చెప్తారు. సురేష్ సార్ ఫిజిక్స్ అంటే కాస్త మ్యాథ్స్కి అటు సైన్స్కి సంకరజాతి, అది హైబ్రిడ్. అలాంటి హైబ్రిడ్ని కూడా అరటిపండు ఒలిచినట్టు చెప్పగలిగినటువంటి మాంత్రికుడు ఆయన. అంటే పూజలు అవి చేయరండి, ఫిజిక్స్ చెప్తారు. మరి అలాంటి వ్యక్తి, మరి సార్ గురించి మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. ఇలా ఇంగ్లీష్కి అలాగే జీకేకి స్పెషలిస్ట్ బృందంతో మనం 16వ తారీఖున
అదేంటి మాస్టర్ వెంటనే స్టార్ట్ చేయొచ్చుగా మీరు రాంగా పండగ అల్లుళ్ళు అయిపోతారు కదా సంక్రాంతికి. టైం వేస్ట్ చేసుకోకండి. ఈలోపు ఈ ప్రీవియస్ బిట్లు వింటూ 16వ తారీఖున గుడివాడలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అతి తక్కువ ఫీజులతో. ఎంత తక్కువ ఫీజులు నేను త్వరలో మేము అనౌన్స్ చేస్తాం. అతి తక్కువ మాట మీద నిలబడతాం. ఓకేనండి. 16వ తారీఖున ఈలోపు ఈ ప్రీవియస్ బిట్లన్నీ రోజుకి 5 వస్తూ ఉంటాయి. వాటిని చూసి ప్రిపేర్ అవ్వండి. మొదటే ఓడిపోతే చీ అంటారు, అక్కడ వదిలేస్తారు. సెకండ్ టైం ఓడిపోతే అది మనకి చీ అనిపిస్తుంది. కాబట్టి ఇంకోడిపోకూడదు. ఇంకోడిపోయే పరిస్థితులు లేవు. 6 సంవత్సరాలుగా నలిగిపోయాం. నవ్వుతున్నప్పటికీ మీ లోపల ఎంత బాధ ఉందో మాకు తెలుసు. కాబట్టి దాన్ని మేము దూరం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మరి 16వ తారీఖు లోపు వచ్చేటువంటి వాటన్నింటినీ కూడా మీరు చూసుకోండి. ఇది ఇవాల్టి ప్రీవియస్ బిట్లు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ అమ్మా నరేష్.